హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఘోర రోడ్డు ప్రమాదం గురించిన తాజా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఉన్నావ్లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొత్తం 18 మంది ప్రయాణికులు అయితే మృతి చెందారు. డబుల్ డెక్కర్ బస్సు పాల కంటైనర్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే పైన వెళ్తూ ఉన్న బస్సు పాల కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారండి. ఇక బీహార్లోని సీతామర్హి నుంచి ఢిల్లీ వెళ్తున్న బస్సు బుధవారం ఉదయం ప్రమాదానికి అయితే గురైందండి. ఈ ఘటన తర్వాత క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి పాల కంటైనర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. ఈ ప్రమాదం చాలా ఘోరంగా అయితే ఉండడంతో గ్రామవాసులందరూ కూడా చూసి చాలా భయపడ్డారండి. భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు వెంటనే సమాచారం కూడా అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టగా ఉన్నావ్లోని ఉన్నత అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓసీ బంగార్మావ్ అరవింద్ అలాగే తదితర నేతృత్వంలో పోలీసులు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కూడా ఈ మేరకు నిర్వహించారండి. లక్నో టు ఆగ్రా ఎక్స్ప్రెస్ వేలో బెహతా మజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే గదా గ్రామం ముందు ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. ఘటన అనంతరం క్షతగాత్రులందరినీ కూడా స్థానిక హాస్పిటల్కి అయితే తరలించారండి. 14 మందిని అయితే గుర్తించారు. మరణించిన వారిలో మీరట్కు చెందిన వారు కొంతమంది అయితే ఉన్నారండి.